వెల్కమ్ క్రికెట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఒకటొచ్చింది. ఎనీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ అండ్ ఎవరికైతే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో వయసు ఉంటుందో, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుంటారో వారికి ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఇది. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొనొచ్చిన ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్, ఎస్‌బీఐ పీఓ అంటారు దీన్ని. సో, ఈ యొక్క ఆపర్చునిటీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ కొద్ది గంటల క్రితమే ఈరోజు రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి జూలై 14th వరకు మనము ఈ యొక్క నోటిఫికేషన్‌కి మనము అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నీ ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ 3 పేజెస్ పూర్తిగా ఒక ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ 4th పేజ్‌లో అబ్జర్వ్ చేస్తే వేకెన్సీస్ విషయానికొస్తే రెగ్యులర్, బ్యాక్‌లాగ్ అన్నీ కలిపి మొత్తం కలిపి 541 వేకెన్సీస్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చారు. సో, మొత్తం కలిపి 24/6 అంటే ఈరోజు జూన్ 24th నుంచి జూలై 14th వరకు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ తర్వాత ప్రిలిమ్స్ వచ్చి మనకు జూలై, ఆగస్ట్‌లో ఉంటుంది. సో, జూలై/ఆగస్ట్ అని చెప్పారు అంటే జూలై 20 పైనే ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆన్‌లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ అని అన్నారు. సో, సెప్టెంబర్‌లో ఏ రోజైనా సరే ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటుంది. సో, అది అక్టోబర్ ఆర్ నవంబర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ ఇంటర్వ్యూ అక్టోబర్ ఆర్ నవంబర్. అండ్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ వచ్చి నవంబర్ ఆర్ డిసెంబర్ అని చెప్పారు. సో, అంటే సంక్రాంతి, న్యూ ఇయర్ కల్లా కూడా జనవరి 20 ఆ ప్రాంతంలో మీరు ఒక కొత్త ఉద్యోగంతో మీ చేతిలో కొత్త ఉద్యోగం ఉండే అవకాశం ఉంటుంది. సో, ఇఫ్ యూ ఆర్ ఇన్ ఏ రైట్ వే. సో, తర్వాత మనకు ఈ ఆహ్, ఫైనల్ రిజల్ట్ వచ్చిన ఒక 2, 3 నెలలకు మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దెన్ మీరు వెళ్లి మీ వర్క్ చేసుకోవచ్చు. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్ వచ్చి 21-30 ఇయర్స్. అండ్ ఇక్కడ ఏజ్ ఇచ్చారు. ఏప్రిల్ 1, 2004 తర్వాత కంటే తర్వాత పుట్టుండకూడదు. తర్వాత ఏప్రిల్ 2, 1995 కంటే ముందు మనం పుట్టుండకూడదు. అంటే మన ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. సో, డేట్ ఆఫ్ బర్త్ గనక ఈ 2 డేట్స్ మధ్యలో ఉంటేనే మనం దీనికి ఎలిజిబుల్ అవుతాము. ఇక రిజర్వేషన్ కేటగిరీ కూడా ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్. అండ్ ఇక్కడ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వారికి, పీడబ్ల్యూడీ వాళ్ళకి, సో యూడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ అండి. సో, ఇక్కడ వీళ్ళు ఒక పెద్ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఒక స్పెసిఫైడ్ క్రైటీరియా, అంటే ఇంత పర్సెంట్‌తో క్వాలిఫై అయిన వారు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సార్లు ఇంతకుముందులేండి, ఇప్పుడు వచ్చేది కాదది. సో, ఇంతకుముందు సిండికేట్ బ్యాంక్ పీఓ ఇచ్చేది. సో, సిండికేట్ బ్యాంక్ పీఓ అంటే మినిమమ్ 60% క్రైటీరియా ఉంటేనే అప్లై చేసుకోవాలి అని అనేవాళ్ళు. బట్ ఎస్‌బీఐ పీఓ అలా ఎప్పటికీ అనదు. వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ క్వాలిఫై అయితే దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ నోటిఫికేషన్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మనము డిస్కస్ చేయాల్సింది ఇక్కడ, ఇది రిజర్వేషన్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ వారికి దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇవన్నీ. అండ్ తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఇది చాలా కీలకం. సో, ప్రిలిమ్స్ మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంట్, రీజనింగ్ ఉంటాయి కదా. ఇంగ్లీష్ 40 క్వెషన్స్, క్వాంట్ 30 క్వెషన్స్, రీజనింగ్ 30 క్వెషన్స్. మొత్తం కలిపి 100 క్వెషన్స్ ఉంటాయి. 1 అవర్ సమయం ఉంటుంది. అండ్ డ్యూరేషన్ 20-20-20 అంటే మనకు మనం ఎగ్జామ్‌లోకి ఎంటర్ అయిన వెంటనే, ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే మనకు 20 నిమిషాలకల్లా ఇంగ్లీష్ పూర్తవుతుంది. 20 నిమిషాలకు క్వాంట్, 20 నిమిషాలకు రీజనింగ్. అలా సెక్షన్ టైమింగ్ అన్నది ఉంటుందన్నమాట. అంటే మీరు ఇంగ్లీష్ రాస్తున్నప్పుడు రీజనింగ్, క్వాంట్ మీకు కనపడదు. రీజనింగ్ రాస్తున్నప్పుడు మిగిలిన 2. సో, అలా ఒక సెక్షన్ రాస్తున్నప్పుడు మిగిలిన సెక్షన్స్‌లోకి మనకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. సో, ఇప్పుడు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళున్నారు. సో, ఆ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అలా కాదు. పూర్తిగా డిఫరెంట్ అన్నమాట. అంటే
100వ క్వెషన్ రాస్తున్నప్పుడు కూడా 86వ క్వెషన్ ఏంటి, 45th క్వెషన్ ఏంటి, అలా మనం స్కిప్ అవ్వచ్చు. కానీ ఇక్కడ అలా స్కిప్పింగ్ ఆప్షన్ అనేది లేదు. అండ్ దెర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ ద ప్రిలిమినరీ అని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. సెక్షనల్ కట్ ఆఫ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వెషన్స్‌కు 100 మార్క్స్‌కు వచ్చాయి కదా! సో, ఆ 100 మార్క్స్‌కు ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ 60 పెట్టారనుకుందాం. 60 మీరు క్వాంట్‌లో 30, రీజనింగ్‌లో 30, 60 రీచ్ అయ్యారనుకోండి. దెన్ యూ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. అంతేకాని మీరు అంటే ఒక సెక్షన్‌లో పూర్తిగా 0 వచ్చినా కూడా మిగిలిన 2 సెక్షన్స్‌లో మంచి మార్క్స్ స్కోర్ చేసి మీరు కట్ ఆఫ్‌కి రీచ్ అయితే దెన్ మీరు మెయిన్స్‌కి క్వాలిఫై అయినట్టే. బట్ ఆహ్ అలా కాకుండా కేవలం మీరు మూడిట్లో అంటే ఇంగ్లీష్‌లో ఖచ్చితంగా 10 రావాలి, క్వాంట్‌లో ఖచ్చితంగా 10 రావాలి, రీజనింగ్‌లో ఇన్ని రావాలి అనే రూల్ ఇక్కడ లేదు. సో, మీరు ఏదైనా సరే 2 టాపిక్స్ బలంగా గట్టిగా మీరు కూర్చోగలిగితే ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కట్ ఆఫ్ రీచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వీడియో సిరీస్‌లో కూడా నేను ఎస్‌బీఐ పీఓకి సంబంధించి మంచి మంచి వీడియోస్ అనేది నేను మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. అండ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి వస్తే రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 40 క్వెషన్స్ 60 మార్క్స్. ఇది 15 మినిట్స్ టైమ్ ఉంటుంది. తర్వాత డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వెషన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్. సో, అండ్ ఈ డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ ప్యూర్ లాజిక్ అండి. ఎవరైతే పూర్తిగా మైండ్‌ని అందులోకి పెడతారో వాళ్ళకు 45 మినిట్స్ చాలా ఎక్కువ నేను ఫీల్ అవుతాను. అండ్ అవి ఎలా ఉంటాయంటే కొంచెం కన్‌ఫ్యూజ్ చేసే విధంగా ఉంటాయి. బట్ కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. అలా అవ్వకూడదు అంటే ప్రాక్టీస్ చాలా ఉండాలి. సో, తర్వాత జనరల్ అవేర్‌నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్. సో, దీనికి నా సజెషన్ ఏంటి అంటే మినిమమ్ ఒక 7 మంత్స్ కరెంట్ అఫైర్స్‌ని మీరు గనక చూసుకోగలిగితే ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ అంటున్నారు గనక మీరు ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి మీరు కరెంట్ అఫైర్స్‌ని మీరు ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీరు దీనికి మీరు ఈజీగా 45 మినిట్స్‌లో 60 మార్క్స్ అన్నా కదా! సో, ఇది చాలా చాలా స్కోరింగ్ అండి. అంటే 45 నిమిషాల్లో మీరు 60 మార్కులు అంటే ఇవి ఎట్లంటే ఆన్సర్ తెలిస్తే వస్తుంది. లేకపోతే రాదు. అంతే తప్ప ఈ డేటా అనాలిసిస్ లాగా, రీజనింగ్ లాగా మనకు ఆలోచించాల్సిన అవసరం ఉండదు దీనికి. సో, చాలా చాలా స్కోరింగ్ టాపిక్. చాలా ఫాస్ట్‌గా మన సమయాన్ని ఎక్కువగా యూజ్ చేసుకునే టాపిక్ అనమాట ఇది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈ సెక్షన్‌లో. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 40 క్వెషన్స్ 20 మార్క్స్ 40 మినిట్స్. సో, మొత్తం మీద 170 క్వెషన్స్‌కి గాను ఆహ్, 200 మార్క్స్ ఉంటాయి. 3 అవర్స్ ఉంటుందనమాట ఎగ్జామినేషన్ ఇది. తర్వాత స్లిప్ పేపర్ ఉంటుంది. సో, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిట్యుయేషన్ అనాలిసిస్, ప్రెసివ్ రైటింగ్. సో, ఈ మొత్తం 3 ఇస్తారు. 50 మార్క్స్. దీనికి హాఫ్ అన్ అవర్ ఉంటుంది. మొత్తం కలిపి 250 మార్క్స్‌కి గాను ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కొనసాగుతుంది. తర్వాత సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇది ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు ఈ మినిమమ్ స్కోర్ అనేది రీచ్ అవ్వాలి. అంటే ప్రిలిమ్స్‌లో అబ్జర్వ్ చేయండి. దేర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్. కానీ మెయిన్స్‌లో దేర్ ఈస్ ఎ మినిమమ్ స్కోర్. అంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఇందులో ఉంది. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ మీరు పైన చూస్తున్న రీజనింగ్, డేటా అనాలిసిస్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ 4లో మినిమమ్ మార్క్స్ స్కోర్ చేస్తూ మెయిన్ కట్ ఆఫ్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ ది సేమ్ స్లిప్ పేపర్ అందులో కూడా మినిమమ్ మార్క్స్ మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో, మెయిన్స్ చాలా టఫ్‌గా ఉంటుంది. అండ్ తర్వాత మినిమమ్ అగ్రిగేట్ క్వాలిఫైయింగ్ స్కోర్ ఏంటంటే క్యాండిడేట్స్ నంబరింగ్ అప్ టు 3 టైమ్స్ అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇది మనకు తెలిసిందే 1/4 అనమాట. అంటే 4 రాంగ్ ఆన్సర్స్ చేస్తే 1 మార్క్ మనకు పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సైకోమెట్రిక్ టెస్ట్, సో, ఈ మాక్సిమం మార్క్స్ గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, సో, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మొత్తం కలిపి 50 మార్క్స్‌కి ఇది ఉంటుందనమాట. అంటే ఈ ఎగ్జామ్ తర్వాత గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ఆ 2 కూడా 50 మార్క్స్‌కి ఉంటాయన్నమాట. సో, మొత్తం కలిపి ఎగ్జామ్ ఎంతకు 250 మార్క్స్‌కు ఈ 250 ప్లస్ ఇక్కడ ఇదొక 20, ఇదొక 30 మొత్తం కలిపి 300 మార్క్స్‌కి అన్నది ఎగ్జామ్ అన్నది ఉంటుంది. సో, దీన్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే 100 మార్కులకు కుదిస్తారనమాట. సో, అలా కుదిస్తే దెన్ వాళ్ళకు ఎంతొస్తుందని చూసి దాన్ని బట్టి
ఫైనల్ రిజల్ట్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా వాళ్ళు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అనాక్సర్ 1లో అండ్ ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం మాకు తర్వాత. అండ్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం ఒక బాండ్‌ని ఎగ్జిక్యూట్ చేయాల్సొస్తది. మనకు ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత ₹2,00,000 సంబంధించి మినిమమ్ 3 ఇయర్స్ మేము ఉంటాము అని చెప్పి వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. సో, ద candidates shall be provided basic banking knowledge through online course which they shall complete before joining. The candidates as the selected candidates at the time of joining will have to execute a bond value of 2 lakhs to serve the bank for minimum పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఓన్లీ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇది చాలా ముఖ్యమైన అంశం. అప్లికేషన్ ఫీజు వచ్చి ₹750 అనమాట. ఇది అన్‌రిజర్వ్డ్‌కి, ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్ క్యాండిడేట్స్‌కి అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి అప్లికేషన్ ఫీజు లేదు. అండ్ తర్వాత ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇది ఫైన్. అండ్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ అండి. నంబర్ ఆఫ్ ఛాన్సెస్ గురించి చాలా ఆలోచన ఉంటుంది. యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు కేవలం 4 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. అండ్ యూఆర్, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ, ఓబీఎస్, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ వీరికి 7 ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎస్సీ, ఎస్టీ వారికి వాళ్ళు నార్మల్ అయినా, పీడబ్ల్యూబీడీ అయినా వారికి నో రిస్ట్రిక్షన్. వాళ్ళు ఎన్నిసార్లైనా ఎగ్జామ్ అన్నది రాసుకోవచ్చు. అయితే ఈ ఛాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే అపియరింగ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ నాట్ బి కౌంటెడ్ యాజ్ ఎ ఛాన్స్. అంటే కేవలం ప్రిలిమ్స్ మాత్రమే నేను రాశాను ఇప్పటిదాకా, మెయిన్స్ ఒక్కసారి కూడా రాయలేదు అంటే మీరు ఒక్క ఛాన్స్ కూడా మీరు యూజ్ చేసుకోలేదని లెక్క. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గత 6 సంవత్సరాల నుంచి ఎస్బీఐ పీఓ రాస్తున్నారు. కేవలం ఒకసారి మాత్రమే మెయిన్స్ రాశారు. మిగిలిన 5 సార్లు కేవలం ప్రిలిమ్స్‌లోనే క్వాలిఫై అవ్వలేదు అనుకుందాం. అంటే మీ యొక్క ప్రొఫైల్‌లో కేవలం ఒక ఛాన్స్ మాత్రమే పోయినట్లు లెక్క. ఇక మీకు 3 ఛాన్సులు ఉంటాయి. అలా ఎన్నిసార్లు మెయిన్స్ రాస్తే అన్ని ఛాన్సులు మీరు ఉపయోగించుకున్నట్లు లెక్క. అంటే మాక్సిమం పర్మిషబుల్ ఎంత? 4. అంటే 4 సార్లు మెయిన్స్ రాసి ఉండాలి. అది ఇక్కడ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి. సో, మెయిన్స్ ఎగ్జామినేషన్ అపియరింగ్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బి కౌంటెడ్ ఛాన్స్. అంటే ఎన్నిసార్లు మెయిన్స్ రాస్తే అన్ని సార్లు మాత్రమే ఆ ఛాన్స్ అనేది కౌంట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇదండి. మనకు ఈ యొక్క పేజ్ నంబర్ 10వ పేజ్ నంబర్‌లో ఏ సెక్షన్‌లో పాయింట్ 2లో ఇది ఒక బ్లాక్ పెన్‌తో ఒక వైట్ పేపర్‌లో క్లియర్‌గా మీరు నీట్‌గా మీ హ్యాండ్ రైటింగ్‌తో రాయండి. రాసి ఇక్కడ ఏదైతే ఉందో అదే మీరు కాపీ చేయండి. దాన్ని నీట్‌గా స్కాన్ చేసి ఆన్‌లైన్ అప్లై చేసే టైంలో మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సొస్తది. మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ అండ్ హ్యాండ్ థంబ్‌తో పాటుగా మీరు దీన్ని అప్లోడ్ చేయాల్సొస్తది. సో, దీన్నే ఇదే యాజ్ ఇట్ ఈజ్ అప్లోడ్ చేయాలన్నమాట. సో, అని ఇక్కడ మీ పేరు రాసి, మీ పేరు కూడా ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్‌లో ఉన్న విధంగానే రాయాలి. ఆధార్ కార్డ్ అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇవి ఉంటే ఈక్వల్ ఉంటే ఉండొచ్చు. బట్ ఎస్ఎస్‌సిలో ఏదైతే పేరుందో అదే పేరే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఎస్ఎస్‌సిలో డేట్ ఆఫ్ బర్త్ ఏదుందో అదే ఇక్కడ మెన్షన్ చేయండి. చేసి యాజ్ ఇట్ ఈజ్ కామా, ఫుల్ స్టాప్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నట్లు రాయండి. రాసి దాన్ని స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే దెన్ ఆటోమేటిక్‌గా మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సొస్తది. అండ్ థంబ్ కూడా లెఫ్ట్ థంబ్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట మీరు. సో, ఇక ఎవ్రీథింగ్ నార్మల్ అనుకుంటున్నాను నేను. సెంటర్స్ అండి. ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చూస్తే ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూల్, ఒంగోల్, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇవి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెంటర్స్ అన్నమాట. అండ్ మెయిన్స్ వచ్చి గుంటూరు, విజయవాడ, కర్నూల్, విశాఖపట్నం ఇవి ఇచ్చారు. అండ్ తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అండ్ మెయిన్స్ వచ్చి హైదరాబాద్, ఖమ్మం ఈ 2 మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ వాళ్ళకి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఎట్లా అప్లోడ్ చేయాలి అన్నది నేను క్లియర్‌గా ఒక వీడియో చేస్తాను. ఎలా అప్లోడ్ చేసేది దానికి సంబంధించి నేను దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు అడుగు ముందుకు వేయొచ్చు. సో, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. ఆల్ ది బెస్ట్.